మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు అన్న ఎన్టీఆర్ అన్నయ్య బర్త్డే సందర్భంగా ఆది స్పెషల్ షోలు వేస్తున్నారని వచ్చేసాం. విజయవాడ వరకు, తిరువూరు టు విజయవాడ 90 కిలోమీటర్లు, ఇంత దూరం ట్రావెల్ చేసి అన్నయ్య సినిమా చూద్దామని అయితే వచ్చేసాం విజయవాడకు. మీరు చూసేదే కనకదుర్గమ్మ తల్లి టెంపుల్, జై కనకదుర్గ. అక్కడ చూసాం కదా ఆ త్రిశూలం, అదే మనకి విజయవాడకి గుర్తు, బెజవాడ దుర్గమ్మ. ఇక ఇంతకు ఏ థియేటర్ అనుకుంటున్నారా? అలంకార్ థియేటర్ అండి. ఇది చాలా ఫేమస్ అంట. థియేటర్లు అడ్డా అంట. అలంకారు శైలజ పక్కనే ఉంటాయి. అటు ముందు పోతే అప్సరా థియేటర్, ఇంకో ముందు పోతే అన్నపూర్ణ శకుంతల. అలంకారులో అయితే టికెట్స్ బుక్ చేసుకుని వచ్చేసాం. ఇక ఫ్రేములు పట్టుకుని ఊపుతున్నా నేనైతే. ఒక ఊపు ఆగట్లేదు. అక్కడ జనాలను చూస్తుంటే యమా గోళ చేస్తున్నారు. గోళ్ళ అరుపులు, కేకలు, అబ్బొబ్బొబ్బో. మా ఫ్యాన్స్కి ఇంతకంటే ఇంకేం కాదు, పండగని చెప్పొచ్చు. ఇక టిఫిన్ చేద్దామని బాగా ఆకలేస్తుందని అలా నడుచుకుంటూ వెళ్ళాము. అంత దూరం వెళ్ళాము, ఎక్కడ కనపల్లా. చివరికి ఎక్కడుందో తెలుసా టిఫిన్ సెంటరు? మా ముందే ఉంది. మా కళ్ళ ముందు పెట్టుకొని ఎక్కడెక్కడికో తిరుగుతున్నాం. ఇక అలా వెళ్ళి అన్నయ్య పాలాభిషేకాలు చేస్తున్నారు. ఇక అలా కాసేపు ఎగిరి ఇక థియేటర్లో కూడా వెళ్ళిపోయాము. ఇక ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకోసం వస్తూనే ఉంటాయి నోటిఫికేషన్ ద్వారా. ఇంతకీ మిమ్మల్ని అడగడం మర్చిపోయానండి, మీ ఊర్లో ఆది షోలు వేసారా? చాలా లిమిటెడ్గా వేశారండి. ఎక్కడ పడితే అక్కడ షోలు వేయలేదు, మెయిన్ సెంటర్లో మాత్రమే వేశారు. ఇక మేమైతే ర్యాలీకి వెళ్ళిపోయాము. ర్యాలీ స్టార్ట్ చేశారు. కాదు మరి ఎక్కువ బండ్లు అయితే రాలేదు, తక్కువ బండ్లు. ఎందుకంటే విజయవాడ సెంటర్లో కాబట్టి పర్మిషన్ లేదు. పైగా ఎలక్షన్ టైము, మాకైతే పర్మిషన్ ఇవ్వలేదు. తర్వాత పోలీసులు వచ్చారు. మీకు పోలీస్ జీప్ కూడా చూపిస్తాను. అలానే వీడియోని కంటిన్యూస్గా చూడండి. ఇదిగోండి ఇక్కడ కనిపించేది పోలీస్ జీబు. ఇక లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే పోలీసులు గోల్ చేయడం వల్ల ఇక లోపలికి వెళ్ళిపోయాము. థియేటర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ స్క్రీన్ మీద కనపడుతున్న బొమ్మలు ఉన్నాయి కదా, అవే సినిమాలు. అంటే ఏ సినిమా ఎన్ని రోజులు ఆడింది అనేది ఇక్కడ కనిపిస్తున్న ప్రతి సినిమా. ఇక్కడ మినిమం 50 రోజుల నుంచి 100 రోజులు పైగా ఆడింది. స్టూడెంట్ నెంబర్ అయితే 100 రోజులు ఆడిందంటే అన్నయ్య సినిమా. నాకు హ్యాపీగా ఉంది. ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఇక లోపలికి వెళ్ళిపోయాము థియేటర్ లోపలికి. థియేటర్ అయితే ఫేమస్సే, కానీ మరీ అంత పెద్ద థియేటర్ అయితే కాదు. 350 సీటింగ్ ఉంటుంది. 350 సీటింగ్ అంటే ఓకే, బెటరే అని చెప్పొచ్చు. గోల చేయడానికైనా ఏం చేయడానికైనా. ఇక లోపలికి అలా వచ్చి అలా సీట్లు అయితే కంఫర్టబుల్గా బాగానే ఉన్నాయి. జనాలతో సెల్ఫీ దిగాను. మీకోసం వీడియో కూడా తీసుకున్నాను చూపించడం కోసం. ఎక్కడైతే గోల్ చేస్తున్నారు ఇంటర్వెల్లో, దేవరా సాంగ్ వేయలేదని బాటిల్ మీద కొడుతున్నారు. సీట్లు అయితే గుల్ల పగల కొట్టారు. ఇక సీట్లో వీడియో తీయలేదు, ఎందుకంటే అప్పటికే వానర్ వచ్చేసారు. బయటకు వచ్చేసాం. ఇంతకీ ఇన్ని చేసినా కానీ దేవరా మాత్రం టీజర్ వేయలేదు. ఇక లాస్ట్కి అయితే రెస్టారెంట్కి వచ్చేసాం ఇంటికి వెళ్ళేటప్పుడు. ఇదైతే విజయవాడ టు ఇబ్రహీంపట్నం వెళ్ళే రూట్లో గొల్లపూడి దగ్గర ఉంటుందండి ఈ రెస్టారెంట్. క్రాస్ రోడ్స్ అని చాలా ఫేమస్ అంట. అంటే మరీ అది ఫేమస్ తెలియదు కానీ చాలామంది వస్తూ పోతూ ఉంటారు. ఈ లోపల యాంబియన్స్ బాగున్నాయి. మొత్తం కట్టెలతో అయితే కప్పేశారు. మేమైతే మినీ స్పెషల్ బిర్యానీ చెప్పాము. మినీ స్పెషల్ బిర్యానీయే 580 రూపాయలండి. రేట్లు అయితే వాసిపోతున్నాయండి. మామూలు రేట్లు కాదు. మీ దగ్గర డబ్బులు ఉంటే రండి, లేకపోతే వద్దు. ఈ బుల్లి బకెట్లలో ఒకవైపు శారువా, మరోవైపు రైతా అయితే తీసుకొచ్చారు. ఇక బిర్యానీ టేస్ట్ విషయానికి వస్తే అండి, నిజంగా చెబుతున్నాను, యావరేజ్గా ఉంది. ఇంత డబ్బులు పెట్టి రావటం ఎందుకా అని నాకు అనిపించింది. అంటే ఫుడ్ బాగానే ఉంది, ఓకే, కాదు వేస్ట్ అనిపించింది. మీ దగ్గర డబ్బులు ఉంటే ట్రై చేయండి, లేకపోతే లేదు. సరే బాయ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.